హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 2 కుటుంబాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 7 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ పేలుడుకు ఇల్లు కూలిపోయింది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 7 కుటుంబాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 7గురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ పేలుడుకు ఇల్లు కూలిపోయింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజాము జరిగిన సంఘటన సంబంధించి మొత్తం 7గురు తీవ్ర గాయాల పాలైన వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే పండుగ పూట పూర్తిగా వీళ్ళు ఆ పండుగ సమయంలో ఒక్కసారిగా ఈ ఫ్యామిలీ సంబంధించి ఇంట్లో ఉన్న గ్యాస్ ని వెలిగించడంతో ఆ గ్యాస్ ఒక్కసారి లీక్ అవడం, ఆ తర్వాత ఒక్కసారి పేలిపోవడంతో ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఏదైతే వీళ్ళు ఉంటున్న అడ్జస్టెడ్ కాలనీ మొత్తం రేకుల ఇల్లు మొత్తం కూడా 2 ఇళ్ళు కూడా కూలిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 7గురు ఇప్పటివరకు గాయపడ్డారు. వీళ్ళందరూ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. వీళ్ళ పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పి అటు వైద్యులు చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి సంఘటనకి పోలీసులు చేరుకున్నారు. ఇంకా మిగతా ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.